అందాల రాక్షసి 2012లో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత నిన్న జూన్ 13న రిలీజ్ అయింది. మనకు తెలుసు ఈ సినిమాలో మనకు లావణ్య త్రిపాఠి మొదటి సినిమా అండ్ నవీన్ చంద్ర మొదటి సినిమా, రాహుల్ రవీంద్ర మొదటి సినిమా, అలాగే డైరెక్టర్ హను రాఘవపూడికి మొదటి సినిమా, మ్యూజిక్ డైరెక్టర్ రాధానికి మొదటి సినిమా, చాలామందికి మొదటి సినిమా ఇది. అప్పట్లో మంచి కల్ట్ క్లాసిక్గా ఉన్నది సినిమా ఇది. అప్పట్లో హిట్ అవ్వలేదు కానీ ఇప్పుడు కలెక్షన్స్ చూస్తే నిన్న శుక్రవారం మంచి కలెక్షన్సే వచ్చాయి ఈ సినిమాకు. తెలంగాణలో అంటే ఎస్పెషల్ హైదరాబాద్లో చూసుకుంటే 55 లక్షలు వచ్చింది నిన్న మొదటి రోజు గ్రాస్ రిలీజ్ సినిమాల్లో. ఇక రాయలసీమ నుంచి 7 లక్షలు వచ్చాయి. ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 38 లక్షలు వచ్చాయి. టోటల్గా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 95 లక్షలు గ్రాస్ కలెక్ట్ చేసింది. డీసెంట్ కలెక్షన్స్. ఇక కర్ణాటక నుంచి ఒక 5 లక్షలు, ఓవర్సీస్ నుంచి మరో 5 లక్షలు, అలా టోటల్గా 1,05,00,000 గ్రాస్ వచ్చింది మొదటి రోజు సినిమాకు. సో మంచి కలెక్షన్సే. ఇక ఈరోజు శనివారం, రేపు ఆదివారం కొద్ది కలెక్షన్స్ అలా నిన్నటి మాదిరి ఉండొచ్చు, తగ్గొచ్చు కానీ బట్ 13 ఏళ్ల నాటి సినిమా, ఎటువంటి స్టార్ హీరోలు ఎవరు లేని సినిమా. ఏమంటే ఆ సినిమాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సినిమా కథకు, పాటలకు, టేకింగ్కు, పిక్చరైజేషన్కు. సో అది మొత్తానికి చిన్న సినిమా అయిన అందాల రాక్షసి 13 ఏళ్ల తర్వాత రిలీజ్ అయ్యి మొదటి రోజు 1,00,00,000 గ్రాస్ కలెక్ట్ చేయడం మంచి విషయమే. ఓకే, బాయ్.